ఇప్పుడు వినయ్ గారు, డాక్టర్ వినయ్ గారు, ఆయన చాలా మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతుంటాడు. ఆయనని ఖచ్చితంగా ఒక బీసీ లీడర్గా మాట్లాడవచ్చు. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, అరే ఏమీ లేకున్నా తెలియకున్నా సగం సగమే తెలిసి వచ్చి ఆడ ఈ డిమాండ్లు ఆ డిమాండ్లు, అసలు మండల్ కమిషన్ ఏంటింది, మండల్ కమిషన్లో ఎన్ని అమలైనాయి, ఏం జరిగింది, ఇంతవరకు ఏం జరుగుతుంది, అసలు విద్యా ఉద్యోగాల లోపల రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఏడపోయినరు వీళ్ళంతా ఇన్ని రోజులు ఎక్కడికి పోయినరు? విద్యా ఉద్యోగాల్లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాజకీయ రిజర్వేషన్లు కూడా కింద సంస్థాగత రిజర్వేషన్లో కూడా 34% నుంచి 10% తగ్గినప్పుడు వీళ్ళంతా ఏడగూస్తున్నారు, వీళ్ళంతా దీక్షలు చేస్తామని చెప్పి ప్రకటిస్తున్నారు. ఎక్కడ పోయినరు వీళ్ళంతా? మరి ఆ రోజు కేసీఆర్ గారిని నిలదీయలేదు ఎందుకో? ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బీసీలు గారా మీరు ఆ రోజు? మరి ఆ రోజు ఎందుకు దీక్ష చేయలేదు? కేసీఆర్ గారు